హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక హుండై i10 స్పోర్ట్స్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2012 మోడల్. అడలుగా వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ అయిపోయింది. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు ఒక 90% ఉంటాయి. వెహికల్ అయితే మీకు 360 డిగ్రీలు చూపెడతా వెహికల్ ఎట్లుందో, వెహికల్ కండిషన్ ఎట్లుందో మీకైతే ప్రతి ఒక్కటైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అడలుగా మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు సీల్ టైర్లు అంటే 90% టైర్లు ఉన్నాయి. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు థర్డ్ ఓనర్ అవుతారు. ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. మంచిగా నీట్గా 360 డిగ్రీలు చూపెడతా. ఇంటీరియర్ చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావండి. అండ్ అలాగే వెహికల్ యొక్క మ్యూజిక్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్బుల్డ్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఏసీ వచ్చేసి చిల్ ఏసీ. వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. అండ్ అలాగే సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. పిల్లర్ల పరంగా చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ లేదు. అండ్ అలాగే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదండి వెహికల్కి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూద్దాం. రీడింగ్ ఎంత తిరిగిందో మీకు చూపెడతా. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 87,264 కిలోమీటర్లు తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ ఉన్నదో లేదో సార్ని అడుగుతా. వెహికల్ అయితే జెన్యూన్ ఉన్నది. అండ్ అలాగే వెహికల్ యొక్క సెంట్రల్ లాకింగ్ అయితే వర్కింగ్లోనే ఉన్నది. వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి. సైడ్ మిర్రర్లో అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది. అండ్ అలాగే ఇటు సైడ్ పిల్లలను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సీట్ కవర్లు మంచిగా నీట్గా ఉన్నాయి. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఈ మధ్యలోనే వెహికల్కి వచ్చేసి క్లచ్ ప్లేట్లు వేయించినండి, కొత్త క్లచ్ ప్లేట్లు. బండి అయితే మంచిగా పికప్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ పరంగా కూడా ఎటువంటి పని లేదు. బ్యాక్ సైడ్ మనం డిక్కీని ఓపెన్ చేసి మనం డిక్కీ లైనింగ్ చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. బండి అయితే మంచిగా రన్నింగ్ కండిషన్లో ఉంది. మీరు బ్యాక్ సైడ్ నుండి ఇంటర్వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు ఒకసారి స్టెప్ని చూద్దామండి. స్టెప్ని ఏ విధంగా ఉందో మీకు చూపిస్తా. సో స్టెప్ని అయితే మీరు చూసుకోవచ్చు. వెహికల్ యొక్క స్టెప్ని వచ్చేసి ఒక 70-80% స్టెప్ని ఉంటుంది. మంచిగా నీట్గానే ఉన్నది బండిని అయితే మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు సారు. వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి సస్పెన్షన్ పరంగా, ఇంజన్ పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఏర్పడలేదు. బండి అయితే మంచిగా నీట్గానే ఉన్నది. అండ్ అలాగే మనం ఒకసారి ఇటు సైడ్ కో డ్రైవర్స్ క్రిటికల్గా వ్యూ చూసుకున్నట్టయితే ఇక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేవండి. ఇటు కూడా మంచిగా నీట్గానే ఉన్నది. పిల్లల పరంగా, ఆపరణల పరంగా చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మనం బయట నుండి డాష్బోర్డ్ని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2012 మోడల్ అండి. వెహికల్ ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,60,000గా చెప్తాడు. ఈ వెహికల్ యొక్క 2,60,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. డైరెక్ట్ సార్ మన దగ్గరికి వెహికల్ తీసుకొచ్చిండు. అండ్ అలాగే ఇప్పుడైతే నేను బానెట్ ఓపెన్ చేసిన ఇంజన్ స్టార్ట్ చేపిస్తున్నా. అండ్ అలాగే ఆపరాల పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదండి. ఇక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ లేదు. బ్యాటరీ వచ్చేసి బాష్ కంపెనీ బ్యాటరీ ఉన్నది. అండ్ అలాగే మనం ఇంజన్లో చూసుకునే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇటు సైడ్ ఆపరాన్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇంజన్లో ఎటువంటి లీకేజీలు అయితే లేవంటే బండి అయితే రెడీ టు గో. పెట్రోల్ పోసుకొని డైరెక్ట్గా నడుపుకోవడమే. ఈ మధ్యలో క్లచ్ ప్లేట్లు వేయించారు. గేజ్ పుల్లను ఓపెన్ చేస్తున్నా. బండి అయితే స్టార్ట్ చేసిండు. మీరైతే ఒకసారి చూసుకోవచ్చు. ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ కానీ ఎటువంటి స్మోక్ కానీ లేదండి. అండ్ అలాగే ఈ వెహికల్ కనుక మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే ఈ వెహికల్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,60,000గా చెప్తాడు. కొంచెం ప్రైస్ తగ్గిస్తానని చెప్పిండు. అండ్ అలాగే మన దగ్గర వెహికల్ పార్కింగ్ పెడతాడండి ఇంకొక 2 days తర్వాత. ఓవరాల్గా వెహికల్ చూసుకున్నట్టయితే మంచిగా నీట్గా ఉన్నది. మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అసలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.